ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి పాప పుడుతుందా? బాబు పుడతారా? ఎవరిలా ఉంటారు? నాలా ఉంటారా? వీళ్ళ డ్యాడీలా ఉంటారా? ఇలా ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో, ఎన్నో హోప్స్‌తో మూవ్ ఆన్ అవుతూ ఉండగా, నా థర్డ్ మంత్‌లో వచ్చిన ఫస్ట్ స్కాన్‌కే నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారండి. మీకు ముగ్గురు పిల్లలు పుడతారమ్మా, ట్రిప్లెట్స్ ఉన్నారు మీకు అని. చాలా హ్యాపీగా ఎగిరి గంతేసినంత పని చేశానండి. ఈలోపే ఇంకొక షాకింగ్ న్యూస్. లేదు మీకు డయాబెటీస్ ఉంది. అంతలోకి మీకు ఫస్ట్ టైం మీరు ప్రీమెచ్యూర్ డెలివరీ వల్ల ఒక బేబీనైతే మీరు లాస్ అయిపోయారు కదా! సో, అలాంటి రిస్క్ ఈసారి చేసుకోవద్దు. ఖచ్చితంగా మీరు ఒక సింగిల్ బేబీని క్యారీ చేసుకోండి. మిగిలిన ఇద్దరిని టర్మినేట్ చేయించుకోండి. ఇది మీ హెల్త్ కోసం చెప్తున్నాము అని. నా మనసు అసలు అంగీకరించలేదండి. చాలా ఏడ్చాను. చాలా రిక్వెస్ట్ చేశాను. ఫైనల్‌గా మీదే చాయిస్, ఏదైనా అయితే మాకు సంబంధం లేదు అని వాళ్ళు చేతులెత్తేశారు. ఓకే. ఏదైనా పర్వాలేదు, దేవుడి దయ అని ఇద్దరినైతే నేను క్యారీ చేశానండి. ఇన్ని కష్టాలు పడ్డాక పుట్టిన వెంటనే నాకు చూపించకుండా ఎన్ఐసీయూకి షిఫ్ట్ చేశారు.